ఒకసారి చూస్తే నిన్న జరిగిన విషయం ఇది. నారాయణపేట ఉట్కూరులో ముగ్గురు నలుగురు కలిసేసి ఒక వ్యక్తిని మర్డర్ చేయడం, చంపేయడం జరిగింది భూమి తగాదాల వల్ల. ఇలాంటి తగాదాలు, భూమి ల్యాండ్స్ గొడవలు ఎప్పటికీ రిపీట్ అవుతుంటాయి. దీనికి పరిష్కారం ఉంటుందా సార్? ప్రతి చోట ల్యాండ్స్ దగ్గర ఇదే గొడవలు అవుతుంటాయి. దారి అనో, ఈ నా ల్యాండ్ అని, నా దాంట్లో నడవద్దని. దీనికి అసలు సొల్యూషన్ అంటూ ఉండదా సార్? సొల్యూషన్ అంటే ఎన్నో రకాల లాస్ ఉన్నాయి, ఎన్నో రకాల సెక్షన్స్ ఉన్నాయి ల్యాండ్కి సంబంధించినవి కూడా. కానీ ఇలా ఎక్కడ చంపుకోవాలి, నరుక్కోవాలనే సెక్షన్స్ ఎక్కడ లేవు. ఇలాంటి ఏది కూడా ఎంటర్టైన్మెంట్ చేయదు. కానీ దీనికి కఠినమైన శిక్షలు ఉంటే మాత్రం దీన్ని తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది. ఎలాంటిదంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకి పర్మనెంట్గా ఆ భూములు లేకుండా చేసేయాలి. ఇంకొకసారి వీళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళకి ఏం చేస్తుండ్రు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ జైల్లో పెడతారు. 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు మళ్ళీ తిరిగి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి మళ్ళీ అదే చేస్తారు. కావాలంటే రౌడీ షీటర్ కేసు ఓపెన్ చేస్తారు. అతనికి ఇంకా స్వతంత్రం వచ్చేసింది, వాడి జోలికి వెళ్ళడానికి కూడా భయపడతారు జనాలు. ఇంకొకటి ఏంటంటే, ల్యాండ్ని ఎట్లా పడితే అట్లా ఎంక్రోచ్మెంట్లు చేస్తున్నారు జనాలు. సో ఎవరితో సంబంధం లేకుండా, ఎవరి ల్యాండ్ అని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు, ఎందుకంటే వీటి మీద సరైన సెక్షన్స్ అంటే ఫాలోఅప్ చేయట్లేదు. దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకునే టీం లేదు. యాక్షన్ టీం ప్లస్ వాళ్ళని ఇమీడియట్లీగా వాళ్ళకి రిప్లై ఇచ్చేటటువంటి, వాళ్ళకి ఇమీడియట్లీగా సొల్యూషన్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ లేకుండా ఓన్లీ కోర్టుల ద్వారా చేసుకోవడానికి ఇస్తున్నారనమాట. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కూడా దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదన్నట్టుగా ఉంది ఇప్పటివరకు. సో ఏదైనా ఉంటే కోర్టులో వెళ్ళి చూసుకోవాలి. అది కోర్టులో వెళ్ళి ప్రూవ్ చేసుకొని ఆయనంతా నిరూపించుకునేసరికి కొందరు సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇప్పటికీ స్టిల్ కేసులు పెండింగ్ ఉన్నాయి. సరైన ఆధారాలు లేకపోవడం, లేదంటే బలమైన పర్సన్ని ఎదుర్కోలేక. సో ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ జరిగిన సన్నివేశాన్ని గురించి అయితే ఇది చాలా బాధాకరమైన విషయం. అలా జరిగి ఉండకపోవాల్సింది. ఏదైనా కానీ అక్కడ ఇంకొకటి జరిగింది ఏంటంటే, 2 hours ముందే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పెడితే వాళ్ళు రాకపోవడం కూడా ఒక చిన్న మిస్టేక్ జరిగింది అక్కడ. సో నిజంగా ఏంటంటే వాళ్ళు కూడా సివిల్ మ్యాటర్లో మేము ఇంటర్ఫియర్ అవ్వాలా అన్న ఉద్దేశం జరిగి ఉండొచ్చు మేబీ. కాబట్టి సివిల్ మ్యాటర్ అయినా ఏదైనా కానీ అందరికీ ఇది ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ప్రతి వ్యవస్థని. ఎందుకంటే సామాన్యంగా బయట సమాజంలో ఏదైనా ఎవరితోటైనా భయపడతారంటే అది ఒక పోలీస్ వ్యవస్థతోటే. న్యాయం చేస్తారు, న్యాయంగా ఉంటారు, సో అన్న ఫీలింగ్ తోటి. సో వీళ్ళు ఇన్వాల్వ్ అయితేనే అది అక్కడ ఏదైనా సరైన ఇది ఉంటుంది. ప్లస్ ఏదైనా ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో దానికి అక్కడక్కడే క్లోజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటే ఖచ్చితంగా ఇది అవుతుంది. ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళాలి, లేదంటే జిల్లా కోర్టుకి వెళ్ళాలి, లేదంటే హైకోర్టుకి వెళ్ళాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సో చాలామంది రైతులలో అంత పేషెన్సీ ఉండకపోవడం. ఇప్పుడు బాగా ఉన్నతమైన మనిషి అనుకోండి, ఆయన ఏదో మేనేజ్ చేసుకుంటాడు, లేదా ఎట్లా విధంగా వెళ్తాడు, ఓపిక ఉంటుంది, కోర్టులో నడిపించుకుంటాడు. కామన్ మ్యాన్స్ చేయలేరు, అంత పేషెన్స్ ఉండదు. అడ్వకేట్ల వ్యవస్థ మీద సరైన వాళ్ళకు నమ్మకం లేకపోవడం, లేదంటే వాళ్ళకు తెలియకపోవడము, ఎవరు చేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. సో దానివల్ల వీళ్ళు దానికి దిగజారిపోతారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మా తండ్రి ఒక హంతకుడు, మేము ఇలాంటి పరిస్థితుల్లో తయారయ్యాం అనే ఫీలింగ్ వాళ్ళ అప్పుడు అర్థం కాలేదు. భూమి అంటే డబ్బులు, దాని వ్యవస్థ బాగుంటుంది, మాకు భూములు కావాలి అన్న ఫీలింగ్ మీద వాళ్ళు తొందరపాటులో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక కుటుంబం నాశనం అయిపోయింది, వీళ్ళ కుటుంబ పిల్లలకు కూడా అదొక ఇది అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఉండాలి అంటే కొంచెం ర్యాష్గా ఉండాలి, బాగా హార్డ్గా ఉండాలి వీళ్ళ మీద పనిష్మెంట్స్ అనేది. అప్పుడు కానీ ఒక భయం అనేది ఏర్పడదు. వెళ్తే ఇక బయటికి రావద్దు అన్న సిచ్యువేషన్, లేదంటే కంప్లీట్గా ఆ భూములకు వాళ్ళకి హక్కులు పోవాలి. ఇలాంటి చేసిన వాళ్ళకి ఎలాంటి భూమి హక్కులు లేకుండా అదంతా కూడా గవర్నమెంట్ వ్యవస్థకో, లేదంటే ఇప్పుడు నేనంటాను ఆ ఎవరైతే పర్సన్ జరిగినరో వీళ్ళందరి భూములు తీసుకుపోయి ఆయనకి ఇచ్చినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి కూడా తీరని లోటు అవుతుంది అది. సో అలాంటిది ఏదైనా కఠినమైన శిక్షలు తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎస్.